హలో ఆల్. ఈరోజు మనం మోస్ట్ సెన్సిటివ్ టాపిక్, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ డిస్కసింగ్ విషయం అయిన కాస్ట్ ఎలా పుట్టిందో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అన్న విషయాన్ని తెలుసుకుందాం. మన ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్ టైమ్స్కి వెళ్ళినట్టయితే వేదాస్ ఉండేవి. అంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. ఇందులో ఫస్ట్ది ఋగ్వేద. దిస్ ఈస్ ద ఎర్లియస్ట్ ఆఫ్ ద ఫోర్ వేదాస్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్స్ట్ ఆఫ్ హిందూ ట్రెడిషన్. ఇందులోనే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే క్యాస్ట్ గురించి ఉంది ఋగ్వేద. ఋగ్వేదాలో ఇంద్రదేవుడిని ప్రశంసిస్తూ పొగుడుతూ వాడే శ్లోకాస్ ఇందులో ఉంటాయి. ఋగ్వేద ఏదైతే ఉందో 10 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో 1 to 9 పార్ట్స్ని ఎర్లీ వేదిక్ పీరియడ్ అని, 10th పార్ట్ని లేటర్ వేదిక్ పీరియడ్ అని అంటారు. ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్ నుండి లేటర్ వేదిక్ పీరియడ్లోకి ఆ ట్రాన్సిషన్ ఫేస్లో వచ్చిన మార్పే మన ఈ క్యాస్ట్ పుట్టడానికి పునాది. యాక్చువల్గా ఎర్లీ వేదిక్ పీరియడ్లో క్లాస్ సిస్టమ్ ఉండేది. అంటే పీపుల్ ఆర్ డివైడెడ్ ఇంటూ క్లాసెస్, రిచ్, పూర్. ఆ టైంలో ఎవరైనా ఏ పనైనా చేయొచ్చు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. అలాంటిది క్యాస్ట్ సిస్టమ్గా ఎలా మారింది? ప్రొఫెషన్ బై చాయిస్ కాస్త ప్రొఫెషన్ బై బర్త్గా ఎలా మారింది? దానికి ప్రధానమైన కారణం ఐరన్ దొరకడం. అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఒకప్పుడు అగ్రికల్చర్ ట్రెడిషనల్ మెథడ్లో చేసేవారు. అప్పుడు వచ్చే ప్రొడ్యూస్ చాలా తక్కువగా ఉండేది. ఎప్పుడైతే ఈ ఐరన్ దొరికిందో ఇట్ లీడ్స్ టు మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. దానివల్ల అగ్రికల్చర్ ప్రొడ్యూస్ సర్ప్లస్లో రావడం జరిగింది. సర్ప్లస్లో రావడం వల్ల వాళ్ళు తిన్నంత తిని మిగతాది ట్రేడ్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్ చేసేవారు. దానివల్ల సర్ప్లస్ ఆఫ్ వెల్త్ జనరేట్ అయ్యింది. ఇలా ఎక్కువ వెల్త్ జనరేషనే దాని పట్ల అప్పుడు మనుషులకు కోరిక, అత్యాసను కలిగేలా చేసింది. అప్పర్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ వెల్త్ పట్ల వాళ్ళ కంట్రోల్ ఉండాలని అనుకున్నారు. అది కాస్త జనరేషన్స్ తర్వాత జనరేషన్స్ వాళ్ళ చేతిలోనే ఉండాలని ఆశపడ్డారు. సో దాట్ దే రీప్లేస్డ్ ఆక్యుపేషన్ బై చాయిస్ విత్ ఆక్యుపేషన్ బై బర్త్ బై ఇంట్రడ్యూసింగ్ పురుష సూక్త. దాన్నే ఈ టైంలో మనం కాన్స్టిట్యూషన్ అని అంటున్నాం. ఈ విధంగా ఐరన్ ఒక ప్రధానమైన కారణం అయ్యింది. ఈ ఋగ్వేదాలో పురుష సూక్త గురించి 10th మండల్లో ఉంది. అది ఏం చెప్తుందంటే, బ్రహ్మ అనేవాడు క్రియేటర్ అని, తన తల నుండి బ్రాహ్మిన్స్ను, భుజాల నుండి క్షత్రియాస్ను, థైస్ నుండి వైశ్యాస్ను, అలాగే ఫీట్ నుండి శూద్రాస్ను పుట్టించాడని. దాన్ని చతుర్వర్ణ క్లాసిఫికేషన్ అని అంటాం. ఎవరైతే ఈ 4-fold క్లాసిఫికేషన్ అయిన ఈ పురుష సూక్తాన్ని నమ్మి యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళని సొసైటీలో యాక్సెప్ట్ చేసేవారు. ఎవరైతే వాటిని నమ్మకుండా ఒప్పుకోరో దేవర్ కన్సిడర్డ్ యాజ్ అన్టచబుల్. ఇప్పుడు ఎర్లీ వేదిక్ పీరియడ్ నుండి లేటర్ వేదిక్ పీరియడ్లోకి వెళ్ళేసరికి సొసైటీలో వచ్చిన చేంజెస్ గురించి చూద్దాం. ఎర్లీ వేదిక్ పీరియడ్లో పేట్రియార్కల్ సొసైటీ, అలాగే జాయింట్ ఫ్యామిలీ ఉండేది. అందులో సీనియర్ మోస్ట్ మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా కన్సిడర్ చేసేవారు. అతన్ని కులాప అనేవారు. లేటర్ వేదిక్ పీరియడ్లోకి వచ్చేసరికి సేమ్ పేట్రియార్కల్ సొసైటీ, అలాగే జాయింట్ ఫ్యామిలీ ఉండేది, అలాగే కులాప కూడా ఉండేవారు. మ్యారేజ్ సిస్టమ్ ఏ విధంగా ఉండేదంటే, ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఇంటర్ క్లాస్ మ్యారేజెస్ జరిగేవి. మ్యారేజెస్ 2 టైప్స్లో జరిగేవి. ఒకటి అనులోమ, రెండోది ప్రతిలోమ. అనులోమ అంటే అందులో అప్పర్ కాస్ట్ మెన్ ఈజ్ మ్యారీడ్ టు ఎ లోవర్ కాస్ట్ ఉమెన్ అండ్ వాళ్ళకి పుట్టే పిల్లల్ని సొసైటీ యాక్సెప్ట్ చేసేది. రెండోది ప్రతిలోమ. ఇందులో అప్పర్ కాస్ట్ ఉమెన్ ఈజ్ మ్యారీడ్ టు లోవర్ కాస్ట్ మెన్ అండ్ వాళ్ళ పిల్లల్ని కూడా సొసైటీలో యాక్సెప్ట్ చేసేవారు. లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి అనులోమ, ప్రతిలోమలో ఎటువంటి చేంజెస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ది అనులోమ. అప్పర్ కాస్ట్ మెన్ ఈజ్ మ్యారీడ్ టు ఏ లోవర్ కాస్ట్ ఉమెన్ అండ్ వాళ్ళ పిల్లల్ని సొసైటీ యాక్సెప్ట్ చేసేది. వాళ్ళని ప్రాచాస్ అనేవాళ్ళు. ప్రతిలోమ వచ్చేసరికి అప్పర్ కాస్ట్ ఉమెన్ ఈజ్ మ్యారీడ్ టు ఏ లోవర్ కాస్ట్ మెన్ అండ్ వాళ్ళ పిల్లల్ని సొసైటీ యాక్సెప్ట్ చేసేది కాదు. వాళ్ళని చండాలాస్ అని అనేవారు అండ్ దే వర్ ట్రీటెడ్ యాజ్ అన్టచబుల్స్. ఎర్లీ వేదిక్ పీరియడ్లో పాలిగామీ అండ్ పాలియాండ్రీ ఉండేవి. పాలిగమీ అంటే ఒక మ్యాన్ మోర్ దెన్ 1 ఉమెన్ని పెళ్లి చేసుకోవచ్చు. పాలియాండ్రీ అంటే ఒక ఉమెన్ మోర్ దెన్ 1 మెన్ని పెళ్లి చేసుకోవచ్చు. అవి ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఉండేవి. వేరస్ లేటర్ వేదిక్ పీరియడ్లోకి వచ్చేసరికి పాలిగమీ ఈజ్ అలౌడ్, బట్ ఒక ఉమెన్ మోర్ దెన్ 1 మెన్ని పెళ్లి చేసుకోవచ్చు అనే పాలియాండ్రీ సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఇంటర్ క్లాస్ డైనింగ్ ఉండేది. అంటే అన్ని క్లాసెస్ వారు కలిసి భోజనం చేసేవారు. ఉమెన్ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేసేవారు. చైల్డ్ మ్యారేజెస్, సతీ ఇవేవి ఉండేవి కాదు. వేరస్ లేటర్ వేదిక్ పీరియడ్లోకి వచ్చేసరికి ఇంటర్ క్లాస్ డైనింగ్ని ఆపేశారు. ఉమెన్ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేయడం మానేశారు అండ్ చైల్డ్ మ్యారేజెస్ కనిపించేవి అండ్ సతీ బికెమ్ ఎ ట్రెడిషనల్ ప్రాక్టీస్ ఇన్ ద సొసైటీ. ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఒక కపుల్లో హస్బెండ్కి ఆరోగ్యం బాగాలేకపోయి పిల్లలు పుట్టలేనట్టయితే ఆ అమ్మాయి ఆ డిసీజ్డ్ హస్బెండ్ యొక్క బ్రదర్ని పెళ్లి చేసుకోవచ్చు. బ్రదర్ లేనప్పుడు సొసైటీలో ఉన్న రెస్పెక్టెడ్ పర్సన్ని పెళ్లి చేసుకునేవారు. సో విడో రీమ్యారేజ్ కూడా ఉండేది. వేరేస్ అది లేటర్ వేదిక్ పీరియడ్లో ఆపేశారు. ఇవన్నీ చూశాక మనం ఒకటి చెప్పొచ్చు,
లేటర్ వేదిక్ పీరియడ్లో జెండర్ డిస్క్రిమినేషన్ అండ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ సొసైటీలో మొదలైంది. అది ఈనాటికి ఆ కుల వ్యవస్థ కాస్త కుల గజ్జిగా పాతుకుపోయింది. ఒక కుటుంబం అవని, ఒక ఊరు అవని, ఒక రాష్ట్రం అవని, అదొక దేశం అయినా అవ్వని, ఎప్పుడైతే ఈ క్యాస్ట్ సిస్టమ్ని దాటి చూస్తారో అప్పుడే వాళ్ళు అసలైన డెవలప్మెంట్ని చూస్తారు. ఫైనల్గా నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. దెర్ ఈజ్ నో కాస్ట్, నో రిలీజన్ గ్రేటర్ దెన్ హ్యూమానిటీ. ఇదండి క్యాస్ట్ యొక్క హిస్టరీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.